బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ కి రెమ్యునరేషన్స్ ఎంత? హౌస్ లో ఫెసిలిటీస్ మొత్తం కామనర్స్ కే. మరి సెలబ్రిటీలకు ఎంత, కామనర్స్ కి ఎంత? ఒక్కొక్క కంటెస్టెంట్ కి బిగ్ బాస్ ఎంత చెల్లిస్తున్నాడు? హావెలు హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు ఆడియన్స్ ఎంతో ఇంట్రెస్ట్ తో చూసే షో ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ బిగ్ బాస్ అనే చెప్పాలి. లేటెస్ట్ గా స్టార్ట్ అయినటువంటి సీజన్ 9 లో అప్పుడే రచ్చ మొదలైంది. ఒకరిపై ఒకరు రకరకాలటువంటి నిందలు వేసుకుంటూ రచ్చ స్టార్ట్ చేశారు. ఈసారి కామనర్స్ చేతిలోనే సర్వస్వం పెట్టేశాడు హోస్ట్ నాగార్జున. అలాగే సెలబ్రిటీలకు మాత్రం ఎలాంటి ఫెసిలిటీస్ లేవని ఇంట్లోనే ఉంచుతూ వారితోనే అన్ని పనులు చేయిస్తున్నాడు. అయితే ఈ సీజన్లో ఎవరి రెమ్యునరేషన్ ఎక్కువ అనే దానిపై ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈసారి బాగా పాపులారిటీ ఉన్నటువంటి సెలబ్రిటీలు ఎవ్వరూ లేరు. అందరూ టీవీ సీరియల్ బ్యాచ్ వాళ్ళే ఉన్నారు. పైగా ఓల్డ్ ఏజ్ యాక్టర్స్ కూడా తీసుకొచ్చారు ఈ సీజన్లో. ఈసారి అంతో ఇంతో జబర్దస్త్ కమీడియన్ అయినటువంటి ఇమాన్యుయల్కే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు కూడా టాక్ నడుస్తుంది. ఇమాన్యుయల్కి వారానికి 3,50,000 డిసైడ్ చేసి తీసుకొచ్చారట. ఇంకా ఆ తర్వాత ప్లేస్లో సీరియల్ విలన్ భరణి శంకర్ ఉన్నారు. భరణికి కూడా వారానికి 3,20,000 రూపాయలు వారానికి ఇస్తుంటే, ఇక సుమన్ శెట్టికి పర్ వీక్ 2,50,000 అంటే డేకి 35,000 చొప్పున ఇస్తున్నారు. ఇక మనకు లేటెస్ట్ గా తెలిసిందే రాము రాథోడ్. రాను బొంబాయికి రానండి సాంగ్ తోటి బాగా ఫేమస్ అయ్యిండు. అండ్ రాము రాథోడ్కి కూడా పర్ వీక్ వచ్చేసి 2,00,000 రూపాయలు ఇస్తున్నారట. అంటే ఇది డేకి వచ్చేసి 28,571 రూపాయలు ఉంటుంది. ఇకపోతే బాలయ్య బ్యూటీ ఫ్లోరా షైనికి సైతం పర్ వీక్ వచ్చేసి 3 లక్షలు ఇస్తున్నారట. అంటే డేకి వచ్చేసి 42,857 రూపాయలు అనమాట. ఇకపోతే సంజనా గల్రానికి కూడా సేమ్ పర్ వీక్ వచ్చేసి 2,75,000 రూపాయలు ఇస్తున్నారట. అంటే డేకి 39,275 రూపాయలు. ఇకపోతే సీరియల్ బ్యూటీ రీతి చౌదరికి సైతం కూడా పర్ వీక్ వచ్చేసి 2,75,000 రూపాయలు ఇస్తున్నారట. అంటే డేకి ఈమెకు కూడా 39,285 రూపాయలు ఇస్తున్నారు. ఇకపోతే ముద్దమందారం ఫేమ్ తనూజకు సైతం పర్ వీక్ వచ్చేసి 2,50,000 రూపాయలు ఇస్తున్నారట. అండ్ డేకి 35,714 రూపాయలు పడుతున్నాయి అన్నట్టు టాక్ నడుస్తుంది. ఇకపోతే లేడీ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ ఉంది. ఆవిడ కూడా అందరికీ తెలిసిందే. అయితే పర్ వీక్ వచ్చేసి 2 లక్షలు అంటే డేకి 28,571 రూపాయలు అన్నమాట. ఇకపోతే కామనర్స్ విషయానికి వచ్చినట్లయితే కామనర్స్ కి పర్ వీక్ వచ్చేసి 70,000 రూపాయలు ఇస్తున్నారట. అంటే డేకి వచ్చేసి ఎంతంటే 10,000 రూపాయలు అన్నమాట. అయితే ఈ కామనర్స్ ఎవరెవరు అంటే ఆ లిస్ట్లో అందులో ఫస్ట్ ప్రియా ఏపూర్ ఉంటుంది. అండ్ దాని తర్వాత శ్రీజా దమ్ము, అండ్ దాని తర్వాత డీమన్ పవన్, అండ్ దాని తర్వాత మిలిటరీ కళ్యాణ్, అండ్ దాని తర్వాత మనీష్ మర్యాద, అండ్ దాని తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్. అండ్ వీళ్ళు కూడా కామన్ ఆడియన్స్ కాబట్టి వీళ్ళకి ఎవరికి కూడా ఎక్కువ తక్కువ లేకుండా వీళ్ళందరికీ డేకి 10,000 చొప్పున, సో మొత్తంగా వారానికి 70,000 రూపాయల చొప్పున ఇస్తున్నారని కూడా తెలుస్తుంది. బట్ కామనర్స్కు ఏమైనా ఇస్తున్నారో లేదో కూడా తెలీదు అన్న కాంట్రవర్సీస్ కూడా లేటెస్ట్గా ఉన్నాయి. బట్ ఇకపోతే ఇక సెలబ్రిటీలో అందరికంటే కూడా తక్కువ సుమన్ శెట్టికి అని టాక్ కూడా ఉంది. బట్ అది మాత్రం కొంచెం క్లారిటీ అయితే లేదు. కానీ సో ఓవరాల్గా మాత్రం ఇప్పుడున్నటువంటి ఉన్న దాంట్లో అందరికంటే కూడా ఎక్కువ అటు ఇమాన్యుయల్ అండ్ దాని తర్వాత భరణి శంకర్, దాని తర్వాత సో అలా వరుసగా ఇస్తున్నట్లయితే టాక్ నడుస్తుంది అనమాట. సో మొత్తంగా ఇది కామనర్స్కి డెఫినెట్గా అగ్ని పరీక్ష టైంలో అయితే ఎంతో కొంత ఇస్తారు అన్నారు. బట్ అగ్ని పరీక్ష టైంలో ఏమీ ఇవ్వలేదు. కానీ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టాక ఫర్ డేకి 10,000 చొప్పున వారానికి 70,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. సో బిగ్ బాస్ మనకు తెలిసిందంటే ఎక్కువ వారాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ రెమ్యునరేషన్స్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉంటుందన్నమాట. సో మరిగా ఇప్పటికే ఆల్రెడీ ఫస్ట్ వీక్ కంప్లీట్ కావస్తుంది కాబట్టి నామినేషన్స్ ఆల్రెడీ అయిపోయినాయి. అండ్ ఇక ఇప్పటికే ఆదివారం టైం వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఎవరొకరు ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. సో మరి దీంట్లో కామనర్స్ కూడా బలమైన పోటీ ఇస్తున్నారు. అండ్ మాటల్లో ఆటల్లో వారు పైచేయి సాధించాలని కూడా తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అటు సేమ్ టైం సెలబ్రిటీస్ కూడా ఎవరు కూడా తగ్గట్లేదు. సో ఈ రెండిట్లలో డెఫినెట్గా ఈ వీక్ ఫస్ట్ ఎలిమినేషన్ అయితే జరగబోతుంది. సో ఓవరాల్గా ఎంత అంటే ఇప్పుడు కంప్లీట్గా ముందే కాంట్రాక్ట్ ప్రకారం కాకుండా కానీ జస్ట్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఫర్ డేకి ఇంత అండ్ వారానికి మొత్తం కలిపి అలా పేమెంట్ అయితే ఇస్తున్నారన్నట్టయితే సోషల్ మీడియాలో ఒక టాక్ అయితే నడుస్తుంది అనమాట. సో ఇది సో మరి ఈసారి బిగ్ బాస్ సీజన్ 9లో ఫస్ట్ ఎలిమినేషన్ మీరెవరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.